హాయ్ గైస్, ఈరోజు అయితే మన నాయుడు బ్రో కొత్త ఐఫోన్ కొన్నాడు. అన్బాక్స్ అయితే చేస్తున్నాడు, చూడండి అందరూ. చాలా సంవత్సరాల నుంచి అయితే వెయిట్ చేసి ఈ సంవత్సరం అయితే కొన్నాను ఐఫోన్. ఎవరు ఇచ్చారు గురు? లవర్ ఏమైనా ఇచ్చింది గిఫ్ట్? లవర్ ఏం అవ్వలేదు గురు, అమ్మాయి అయితే గిఫ్ట్ ఇచ్చింది. సో ఇదైతే ఐఫోన్ 16 అయితే కొన్నాము. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం. ఆల్రెడీ అయితే అన్బాక్సింగ్ అయిపోయింది, కానీ మీకు చూపించాలి కదా, అందుకని ఇంకోసారి అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఈ ఐఫోన్ కవర్ పీక్తుంటే వచ్చి ఇదే అయితే దేంట్లో రాదు బ్రో. ఇప్పుడైతే మనం ఫోన్ ఆన్ చేద్దాం. ఇంకా చాలా ఎగ్జైటింగ్గా అయితే ఉంది, ఎందుకంటే ఎప్పుడో 5 years అప్పుడు వాడాను ఐఫోన్. ఇదైతే ఓపెన్ అయిపోయింది బ్రో. ఐఫోన్ అయితే ఫైనల్గా అయితే మనం కొనేసాం. దాంతోపాటు అయితే ఛార్జర్ కూడా కొన్నాం. ఛార్జర్ కూడా అన్బాక్సింగ్ చేద్దాం. ఛార్జర్ అయితే చూసుకొచ్చి మీరు అక్కడ ఇదైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంక ఛార్జర్ సేమ్ ఛార్జర్ బ్రో. 22 వాట్స్ ఛార్జర్ అయితే ఇచ్చారు బ్రో మనకైతే. చూడండి, ఛార్జర్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. దాంతోపాటు మనకైతే కాంప్లిమెంటరీగా కేస్ కూడా ఇచ్చారు. ఒకసారి కేసు కూడా వేసి చూద్దాం ఫోన్కి ఎలా లుక్ వచ్చింది అనేది. ఇదైతే సీల్ అయితే తీసేద్దాం. సీల్ అయితే తీస్తాం. ఫోన్కి వేసి ఒకసారి లుక్ అయితే ఎలా వచ్చిందో చూపిద్దాం. ఫైనల్గా అయితే లుక్ అయితే ఎలా వచ్చింది బ్రో. మనోడైతే ఆల్రెడీ 15 వాడుతున్నాడు, 16 సజెస్ట్ చేశాడు 16 కొనమని. మామూలుగా 15కి వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ 16లో కూడా బాగా ఫీచర్స్ ఎక్కువ ఇచ్చారు. ఇది కూడా ఇంకా మనకి యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి ఉపయోగపడుతుందని నేను తీసుకోవడం జరిగింది. ఫోన్ అయితే ఫైనాన్స్లోనే తీసుకున్నాను బ్రో, క్యాష్ అయితే కట్టలేదు. మనల్ని వాడిని అడగండి ఒకసారి ఫోన్ ఎలా ఉందో. ఇగో బ్రో, ఫోన్ అయితే చూడు ఎలా ఉందో, చూసి చెప్పు. సూపర్ ఉంది బ్రో ఫోన్ అయితే. నేను 15 తీసుకోమన్నాడు, కానీ ఒక సిరీస్ ఎక్కువ ఉంటుందిలే పోతే పోనీ అని 16 తీసుకున్నాడు. ఏదైనా 15 16 మనమే వాడేది. అది ఫోన్ అయితే సూపర్ ఉందండి. అయితే అమ్మ గిఫ్ట్ తెలిసిందేగా, అల్టిమేట్గా ఇది ఎవ్రీ బాయ్ డ్రీమ్ అంటారు కదా, అలాంటిదే. ఓకే బ్రో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి మంచి వీడియోలు చేద్దాం ఈ ఫోన్తో అయితే. బాయ్ బాయ్ బ్రో.